అయితే ఈ పండుగను నేటికి కొంతమంది అన్యులు పాటిస్తున్నారు, వారి విధానంలో వారు పాటిస్తున్నారు. సో భూమి మీద వర్షం కురవగానే ఏదో పచ్చడి గట్టి వచ్చిందని, పచ్చడి పొలాలను, పచ్చడి ఆ వాతావరణం చూసినప్పుడు వారు ఏదో పులకరించిపోయి వారి విధానంలో వారు పండుగ చేసుకుంటారు. పనిచేసినది కానీ బైబిల్లో పస్కా పండుగ చాలా ప్రాముఖ్యత ఉంది. నేను చివరిలో ఈ పండుగ ఏదో సైగర్ ముందే చెప్పేశాను, ఇది మన పండుగ కాదు అనే విషయం చెప్పాడు. సో కానీ మనము ఈ పండుగ జరిపించుకుంటున్న ప్రతిసారి కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి దాన్ని నేను చెప్పబోతున్నాను. ఇదేమిటారా పస్కా పండుగ అంటే ఏంటి? ఇది యూదుల పండుగ. బాగా వినండి, ఎవరి పండుగ? యూదుల పండుగ. మరి యూదులు ఎవరు అంటే ఒకనాటి దేవుని ప్రజలు, ఇప్పటికీ భూమి మీద యూదులు ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డగా నేను నిర్గమకాండం 12వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే మొదటి ఒక 4 వచ్చిన తోటలో చదవడం ఏమైనా నిర్గమకాండం 12వ అధ్యాయము మొదటి 4 వచ్చిన చదివితే కనుక మనకి ఇక్కడ మోషేతో దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాలు ఏంటో మనం చూస్తాం. మోషే అహరోనులకు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలా సెలవిచ్చాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరానికి మీకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలైనను మేక పిల్లలైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లైనను ఒక మేక పిల్లైనను తీసుకొనవలెను. ఆ పిల్లలు తినుటకు ఒక కుటుంబము చాలకపోతే వాడును వారి పొరుగు వారితో కలిసి వారి లెక్క చొప్పున దాన్ని మీరు తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వారి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించాలి. నిర్దోషమైనటువంటి ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రె పిల్లలలో ఒకటైనను మేకల నుండైనను దాన్ని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధముల మీద, నిలువు కొమ్మల మీదను పై కొమ్మల మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చి దాన్ని ఆ మాంసమును పొంగని రొట్టెలను తీసుకొని తినవలను. చాలు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడిలో మీకు అందరికీ ఏమర్థమైంది? దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి వెట్టి పనులు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో చేపిస్తున్నారు. వారు భయంకరమైనటువంటి చీకటి జీవితాన్ని జీవిస్తారు. వారు అక్కడ ఒక బానిసలాగా ఉండిపోయారు, పందిరిగా ఉండిపోయారు. ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ దేశం ప్రధాని ఎంత మాత్రం కూడా వారిని బయటికి రావడానికి అనుమతి ఇవ్వట్లేదు. సో దేవుడు ఇశ్రాయేలు యొక్క మొర విన్నాడు, ఇశ్రాయేలు యొక్క ప్రార్థన విన్నాడు. వారి నిట్టూర్పులు, వారి ఏడుపు, వారి దుఃఖము, వారి ఆవేదన, ఐగుప్తు దేశంలో వారు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పరలోకమైనటువంటి దేవుడు చూసిన తర్వాత ఒకనొక సమయంలో దేవుడు అన్నాడు కదా, నేను ఈ ఐగుప్తు దేశం మీదకి తెగులు తీసుకురాబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం తీసుకురాబోతున్నాడు? తెగులు తీసుకురాబోతున్నాడు. ఎలా ఉండబోతుంది ఆ తెగులు అంటే, నేను ఒక సంహార దూతను పంపిస్తాను. ఈ సంహార దూత ఏం చేస్తాడంటే, ఏ ద్వార బంధముల మీదనైతే రక్తం యొక్క చుక్కలు ఉండవో ఆ ఇంటి వాళ్ళలో ఉన్నటువంటి ప్రథమంగా ఉండేటువంటి అది కుమారుడైనా జంతువులో ప్రథమైంది ఏదైనా కూడా నిశ్చయముగా ఆ ఇంట్లో మరణం జరుగుతుంది. కనుక ఇశ్రాయేలుతో మోసే అహరోను ద్వారా దేవుడు సూచించింది ఏంటంటే, ఇదిగో మీరు అందరూ కూడా ఇంటికి ఒక చొప్పున ఏం తీసుకురామన్నాడు? గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ తీసుకొచ్చి మీరు ఏం చేయాలి? దాన్ని వధించి దాని రక్తమును ద్వారబంధాలకు, నిలువు కమ్ములకు, అడ్డు కమ్ములకు దాన్ని ఏం చేయాలి? పోయాలి. సో అలా పూసినప్పుడు ఆ రాత్రి సంహారంతో వచ్చినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, ఆ వధించినటువంటి గొర్రె పిల్లను కాల్చి పొంగ రొట్టెలతో మీరు భోజనం చేస్తూ ఉండాలి. ఒకవేళ కనుక మీరు ఏ ఇంటిలోనైతే ఈ బలి జరగదో, మేక పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ వధించకుండా ఒకవేళ రక్తము ఆ చుట్టలు ఏ ద్వారబంధం మీద కలవడమో, అప్పుడు సంహారదూత ఆ ఇంట్లో ఒక మరణాన్ని తీసుకురాబోతుంది అని దేవుడు మోసే అహరోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలు సూచించాడు. వారు ఏం చేశారంటే అలాగే సూచించినట్లుగా వారు అభివృద్ధి చేసినట్లుగా బయట మనం చూస్తాం. అయితే దేవుడు నన్ను గమనించండి, ఈ విధంగా వారు ఎప్పుడైతే చేశారో ఆ సంహార దూత వారు దాటేసి వెళ్ళిపోయింది. అంటే ఆ ఇంట్లో ప్రథమ సంతానమైనటువంటి కుమారుడు కానీ జంతువు కానీ చావకుండా ఆ సంహార దూత వారు దాటిపోయింది. అయితే దేవుడు
ఇశ్రాయేలు ఎప్పుడైతే ఇలా చేశారో ఆ సంహారకులతో వారు తప్పించుకోగలిగారు. కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారి ఇళ్లలో మాత్రము ఏం జరిగిందో తెలుసా అండి? భయంకరమైనటువంటి రోదన, భయంకరమైనటువంటి చావు, ఆ చావు శబ్దాలు అనగా దుఃఖం యొక్క శబ్దాలు బయటకు వినబడేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. దేవుడు ఆ విషయాన్ని 14 వచనంలో మనం గమనించినట్లయితే ఆ విషయాన్ని మనం గమనిస్తాం. అయితే దేవుడు నేను మీకు ఒక వచనాన్ని పరిశీలించాలనుకుంటున్నాను. 14 వచనాన్ని ఒకసారి మీరు చదవండి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. దేవునికి మహిమ కలుగుగాక. Therefore this day shall be remembrance. ఈ దినం మీకు ఏమిగా ఉండబోతుందంటే ఇది జ్ఞాపకార్థంగా ఉండబోతుంది. ఆ కిందేమన్నాడు? ఎప్పటి వరకు అది జ్ఞాపకార్థంగా ఉండబోతుందట? మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైనటువంటి కట్టడగా దానిని ఆచరింపవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి యూదులు కూడా ఈ పస్కా పండుగను ఆచరిస్తున్నారు. ఇప్పుడు భూమి మీద ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యూదులు కూడా ఈ పస్కా పండుగను ఆచరిస్తున్నారు. అయితే ప్రియమైన దేవుడు అసలు పస్కా అనేటువంటి పదానికి హీబ్రూ భాషలో దాటి వెళ్ళడం, ఇంగ్లీష్ లో పాస్ ఓవర్ అన్నారు. ఏంటండి? దాటి వెళ్ళడం. చూడండి, ఏ ద్వారబంధంలో ఏదైతే రక్తపు చుక్కలు ఉండవో ఏమండి ఆ ఇంటిని దాటిపోయిన సందర్భం అంటే దాటిపోవడం, పాస్ ఓవర్. సో కనుక దేవుడు దాన్ని దాటిపోవడం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఎప్పుడైతే దేవుడు ఐగుప్తు మీద తెగులు తీసుకొచ్చే ముందు ఈ పస్కాను ఆచరించమని దేవుడు వారికి జ్ఞాపకం ఉంచాడు. అయితే ఆ మొదటి నెల ఏదైతే ఉంటుందో అభివృద్ధి మొదటి నెల, ఆ నెలలో మీరు 14 రోజులు వేచి ఉండి 7 దినములు కూడా ఈ పండుగ మీరు ఆచరించాలని దేవుడు వారితో చెప్పాడు. అందులో మొదటి సంతానమైనటువంటి వారిని సంహార దూత దాటిపోయింది. ఎప్పుడు? వారు గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ వధించినప్పుడు అది దాటిపోయినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. కానీ అయితే మొదట జరిగింది, మరణాలు జరిగాయి, ఆయనలో శోకం దుఃఖం మిగిలింది. కానీ ఇశ్రాయేలు మాత్రము ఎప్పుడైతే గొర్రెపిల్లను వధించారో ఆ సంహార దూత దాటిపోయింది, మరణాలు లేకుండా అయిపోయాయి. అయితే ఇప్పుడు దేవుడు బిడ్డలారా, బైబిల్లో ఈ పస్కాను ఎలా ఆచరించారు? ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారు ఎలా ఆచరించారు అనేటువంటి ఒక 3-4 విషయాలు క్లుప్తంగా చెప్పిన ముగించేస్తారు. ఇశ్రాయేలుకు దేవుడు సూచించాడు, ఆజ్ఞాపించాడు ఎలా దీన్ని పాటించాలి అని. వారు ఎలా పాటించారో కనుక మనం గమనించినట్లయితే 12వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు కనుక మనం గమనించినట్లయితే ఒకసారి చూద్దామా? చదవండి. ఇందాక మనం చదివాం కదా. ఈ అభివృద్ధి నెలలో వారు ఏం చేయాలి? గొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని వధించి ఆ బంధకాలకు అనగా ఆ ద్వార బంధకాలకు ఏం చేయాలంటే ఆ రక్తాన్ని వాళ్ళు పోయారు. దాన్ని తర్వాత దాన్ని కాల్చుకొని వారు తినాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మొదటిగా దేవుడు ఏం కోరుకున్నాడు? దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు కోరుకున్నాడు, అలాంటి ప్రజలను చేశారు. అయితే దేవుడు బలిని కోరుకున్నవాడు కూడా దేవుడే, ఆ బలికి సమానమైనటువంటి బలిదానం చేసింది కూడా దేవుడే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని కోరుకుంది ఆయనే, దాన్ని నెరవేర్చింది కూడా దేవుడే. అయితే దేవుడు ఆయన బలిని కోరుకున్నాడు మొట్టమొదటిగా. సో బలి ఇచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లను వధించాం అనుకోండి. ఆ గొర్రె పిల్లలో వధించినప్పుడు మొట్టమొదటిగా దాంట్లో బయటకు వచ్చేది ఏంటండి? రక్తం. ఏమొస్తుందండి? రక్తం. ఆ రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. అంటే దేవుడు గమనించండి, ఒక వ్యక్తి యొక్క పాపం పోవడానికి లేక ఆ కుటుంబస్తులందరి యొక్క పాపం పోవడానికి ఒక ప్రాణాన్నే దేవుడు కోరుకున్నాడు. అంటే ఒక ప్రాణం పోయింది, ఒక జంతువు యొక్క ప్రాణం పోయింది. అంటే దేవుడు గమనించండి, అలాగూ దేవుడు దాన్ని క్రమక్రమంగా ఏం చేశాడంటే, ఇప్పుడు జంతువు ప్రాణం పోవడానికి కాదు, నేనే మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జంతువు యొక్క రక్తం పనికిరాదు, కానీ ఇప్పుడు సర్వ జనుల కోసమైనటువంటి స్వయంగా నేనే పరలోకము దిగి వచ్చినటువంటి జీవాహారమైన వదకు తీయబడ్డ గొర్రెపిల్లైన నేనే మీకోసం రక్తం చెల్లించబోతున్నానని యేసయ్య ఏం చేశాడండి? ఆయనే మన కోసం బలిగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందు దేవుడు ఏం కోరుకున్నాడంటే ఒక బలిని కోరుకున్నాడు. రెండోదిగా ఆ బలిని అలాగే వారు చేశారు. రెండోదిగా ఆయన ఏం చేశాడంటే ఏం కోరుకున్నాడంటే ఆ బలి తర్వాత వారు భోజనం చేయాలి. ఏం చేయాలంటే వారు భోజనం చేయాలి. ఎలా భోజనం చేయాలి? ఆ గొర్రెపిల్లతో పాటు పులియని రొట్టెలను తీసుకోవాలి. ఏదైతే వధించిన గొర్రెపిల్ల ఉందో దాని మాంసంతో పాటు ఏం చేయాలంటండి? చెప్పండి, ఏం చేయాలి? పులియని రొట్టె. పులిసిన రొట్టె వేరు, పులియని రొట్టె వేరు. మీరు చూడండి, పిండి పిసికి రాత్రంతా పెట్టండి, కుదరవకి ఏమైపోతుందని పులుసుకోండి.
ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? పులియనటువంటి రొట్టెలను చేసుకొని ఏదైతే వధించబడినటువంటి గొర్రెపిల్లో మేకపిల్ల ఉందో దాని మాంసంతో పాటు మీరు ఈ పులియని రొట్టెలతో మీరు దాన్ని విభజించాలి. వాటితో మరొకటి చేశాడు, ఏంటి తెలుసా అండి? చేదు కూరను కూడా దాంతో చేసుకున్నాడు. దేవుడు దాన్ని గమనించండి, ఇక్కడ పులియకుండానే రొట్టెను కోరుకున్నాడు. బలి అయినటువంటి ఆ బలి పశువు యొక్క అనగా ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని తినమన్నాడు. మూడవదిగా చేదు కూరను దాంతో పాటు చేసుకున్నాడు. మాంసం తినాలంటే బాగా తిందాం, రొట్టె తినబడి బాగా తిందాం, మరి చేదు కూర తినబడి తిందామా? ఎందుకు ఈ చేదు కూర తినమన్నాడు అని అంటే, ఐగుప్తు దేశంలో 420 సంవత్సరాలు ఏ స్థితిని వారు అనుభవించారంటే చేదైన స్థితిలో వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చేదైనటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలుసా, మనిషి దేవునికి దూరంగా ఎంత కాలం బ్రతుకుతాడో, అతని పాపంలో ఉంటాడో అంత కాలం కూడా ఆ వ్యక్తి ఆ స్థితి ఎలా ఉంటుందంటే అది చేదైనటువంటి అనుభవం, అది చేదైన అనుభవం. అందుకే దేవుడు ఐగుప్తులో తన ప్రజలు అనుభవించినటువంటి ఆ చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మీరు వధించబడినటువంటి గొర్రెపిల్ల మాంసంతో పాటు రొట్టెతో పాటు ఏం చేర్చుకొని తినమన్నాడంటే చేదు కూరను కూడా చేర్చుకొని తినమన్నాడు. కొన్నిసార్లు మన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటే మనకి ఏమనిపిస్తాడు? ఆహా నవ్వుతామా, బాధపడతామా? ఏం చేస్తామండి? అప్పుడు రోజులు చాలా భయంకరంగా ఉంది సార్. అప్పుడు మా స్థితి వేరు, మా బ్రతుకు వేరు, మా కష్టం వేరు. దేవుడిగా ఎనకు ఆలోచిస్తే మన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఆ చేదైనటువంటి అనుభవాన్ని గుర్తు చేసుకొని చేదు కూరను చేర్చి దాంతో పాటు తినమని రెండోదిగా దేవుడు జ్ఞాపకం చేశాడు. మూడోదిగా పండుగను ఆచరించమన్నాడు. ఏం చేయమండి? పండుగ 7 days, 7 రోజులు కూడా మీరు ఏం చేయాలంటండి? పస్కాను మీరు ఆచరించాలి. చూడండి, ఆ పులియని రొట్టెల పండుగ 7 రోజులు జరుపుకునేటువంటి వారు అయితే ఏమాత్రం పులిసినటువంటి రొట్టెల జోలికి మీరు వెళ్ళకూడదు. 7 రోజులు చేయాలి. మనం ఏం చేస్తున్నాం? పొద్దున పోయండి, మధ్యాహ్నం కల్లా అన్ని వంటలు చేసినాం. ఇప్పుడు ఏం చేయకపోతున్నాం? భోజనం చేయబోతున్నాం. కానీ ఇశ్రాయేలుకు దేవుడు చెప్పినటువంటి మాట తెలుసా? మీరు 7 రోజులు ఇలాగే చేయాలి. 7 రోజులు మీరు ఇలాగే చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే, చూడండి, ఒక రోజు పోయి అందించడం కాదండి. 7 రోజులు 7 రోజులు పోయి అందించాలి. వండుతూనే ఉంటాం, తింటూనే ఉంటాం. ఎంత కష్టం కదా! మనం ఒక్క రోజు వండుండాలంటే వండే వాళ్ళకి తెలుస్తుంది కష్టం. కానీ 7 రోజులు అట్లా క్రమంగా చేయడం అనేటువంటిది నిజంగా మరి ఎంత భారతదేశమైందో ఒకసారి ఆలోచించేది. అయినప్పటికీ కూడా ఆ కష్టములో దేవుడు వారికి ఈ ఆజ్ఞాపించినటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటి వారు చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. అలా చేయకపోతే వారు కృతజ్ఞత లేని వారు ఉంటారు. కనుక మీరు పులిసిన రొట్టెలు మాత్రమే తినండి, కానీ పులిసిన రొట్టెలు జోలికి మీరు పోవద్దు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు కదా అలాగూ వారు 7 రోజులు కూడా ఏం చేశారంటే ఈ పులియని రొట్టెల పండుగను వారు ఆచరించిన విషయాన్ని మనం చూస్తాం. అది మాత్రమే కాదు, కానీ ఈ 7 days, ఈ 7 రోజులు పులియని రొట్టెల పండుగ వారు ఆచరిస్తున్నటువంటి క్రమంలో ఒక ప్రధానమైనటువంటి పని వారు జరిగించారు. ఏంటి ఆ పని అంటే కనుక నిర్గమకాండం 12వ అధ్యాయం 25వ వచనాన్ని దయచేసి చదువుతారా? నిర్గమకాండం 12వ అధ్యాయం 25, 26 వచనాలు చదవండి. యెహోవా తాను సెలవిచ్చినట్లు మరోసారి చదువు. 24వ వచనం, 25వ వచనం చదవండి. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని జాగ్రత్త వినమ్మా. ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇళ్ళను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇళ్ళను విడిచిపెట్టి దేవుని స్తోత్రం, దేవుని మహిమ. హల్లెలూయా. ఇక్కడ 4వదిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఈ 7 రోజుల పండుగలో అంటే వారు వారి ఇళ్లలో వారి ఈ పండుగ సమయంలో వారి పిల్లలకు ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి ఆ మహా గొప్ప విడుదల, లేకపోతే వారు ఏదైతే దాటి వెళ్ళారో, ఏదైతే ఐగుప్తు బానిసత్వం నుండి వారు బయటపడ్డారో ఈ అద్భుతమంతటిని లేక వారు ఆచరించినటువంటి ఈ బలి ఏదైతే ఉందో దాన్ని వారి పిల్లలకు ఏం చేయాలండి?
వివరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదన్నా ఏంటండి? హల్లెలూయా. ఏం చేయాలంటే 7 రోజులు ఇంటిల్లి పాదిని, ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, ఎంతమంది పెద్దలు ఉంటే అందరూ కూర్చొని ఏం చేయాలంటే దేవుడి గురించి మాట్లాడుకోవాలి. దేవుడు ఆచరించమన్నటువంటి ఆ పస్కా బలి పశువు గురించి మాట్లాడుకోవాలి. సో అంటే ఆ 7 రోజుల్లో దేవుడు ఏం కోరుకుంటాడంటే వారు కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే ధ్యానించాలి. ఒక విద్య, వారికి ఒక చదువు 7 రోజులు కంప్లీట్ కాదు. దేవుడు నన్ను గమనించండి, 7 రోజులు అలాగే ఇంట్లో కూర్చొని తల్లి, పిల్ల, ఎవరిని, పురుషులు, స్త్రీలు అందరూ కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఎంత మధురంగా ఉంటుందో. మీకు సంగతి తెలుసా? మాంసం తింటుంటే ఎంత మధురంగా ఉంటుందో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే కూడా అంతకంటే ఎక్కువైన మధురంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దినాల్లో ఈ టేస్ట్ చేయమని సరిపోయింది, ఆ టేస్ట్ నాకు రాలేక. అందుకే దేవుడు కదా ఇశ్రాయేలు దేవుడు చెప్పాడు 7 రోజులు కూడా మీరు ఏం చేయాలంటే ఒక విద్యను మీరు నేర్పించాలి. ఏంటి ఆ విద్య అంటే మీ పిల్లలకు పస్కా యొక్క ప్రాముఖ్యతను ఏం చేయాలి? వారికి మీరు నేర్పించాలి. ఈరోజు దేవుడు కదా ఎంతమంది మీ ఇళ్లలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మీరు పోనీ 7 రోజులు కాండి, 7 రోజులు అంటే ఒక ఆచారంగా, పండుగగా, అదొక పద్ధతి ప్రకారం చేశారు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎంతమంది మీ ఇళ్లలో మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు? ప్రతిరోజు మీ ఇంట్లో మోకరించి ప్రార్థించేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు మీ పిల్లలకు దేవుని గురించి, దేవుని బలియాగం గురించి, దేవుని త్యాగం గురించి, ఆయన పరలోక సంబంధమైన సంగతులను ఎంతమంది మీ పిల్లలకు మీరు బోధిస్తున్నారు? దేవుని నన్ను గమనించండి. మన ఇంటిలో ప్రతిరోజు ఒక బైబిల్ కాలేజీ జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరం జరగాలి. నేను కొన్ని కుటుంబాలు దర్శించినప్పుడు ఏముందంటే భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఎప్పుడు తింటారు, ఎప్పుడు పడుకుంటారు. క్రైస్తవ కుటుంబాలలో ఆ క్రమం లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే మన కుటుంబాల్లో ఏం లేదంటే సమాధానం లేదు. ఈరోజు మనం తృప్తిగా జీవించగలుగుతున్నామంటే ఏ మాత్రం కూడా తృప్తి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఇంట్లో మోకరించి భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దేవుని వాక్యం కోసం మీరు చర్చించుకుంటున్నారా?